హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ ట్రీ హౌసెస్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. చూసినట్లయితే గైస్, రీసెంట్ గా మేము తయారు చేసిన లగ్జరీ ట్రీ హౌస్ ఉంది. అంతేకాకుండా ఒక మీడియం ట్రీ హౌస్ ని తయారు చేసినాం అండ్ పూల్ ట్రీ హౌస్ ని కూడా తయారు చేసినాము. అవిటిపైన మేమైతే ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేయబోతున్నాము. కాకపోతే పోయినసారి ఓవర్ నైట్ ఛాలెంజ్ అన్నిటికీ ఈ ఓవర్ నైట్ ఛాలెంజ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక్క దాంట్లో ఇద్దరు అయితే ఉండబోతున్నారు. ఇన్ని రోజులు మనం చేసిన దాంట్లో ఒక దాంట్లో ఒక్కడే ఉండే కదా, ఈసారి ఇద్దరు ఉంటారు. సో చూద్దాం ఎవరికి ఏది వస్తుందో ఏం కథ అని. వాళ్ళకి వచ్చిన బడ్జెట్ తోని వాళ్ళిద్దరూ రేపు మార్నింగ్ దాకా సర్వైవ్ అయితే కావాలి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అరే నేనైతే లగ్జరీ దాంట్లో పోతున్నా, వాళ్ళు వస్తారు మరి. ఇద్దరే ఒక దాంట్లో ఎవరికి ఏది వస్తుంది ఇద్దరు ఎంతమంది వస్తారా? అందరు లగ్జరీ దాంట్లోకి వస్తారా? ఫస్ట్ నదిలేదాము, ఇద్దరు వెళ్తారు, తర్వాత ముగ్గురు మిగులుతారు, తర్వాత ఇద్దరు వెళ్తారు, ఒకడు మిగులుతాడు. ఆ ఒక్కడు ఎవరైతే మిగులుతాడో వాడు కోతియాడు టీమ్ మెంబర్స్. చాలా అంటే ఫస్ట్ వెళ్ళిన లగ్జరీ దాంట్లో అట్లా లగ్జరీ మళ్ళీ రిచ్ పూర్ మిడిల్ మళ్ళీ ఎత్తాం. ఫస్ట్ ఇద్దరు అబ్బా జోడి కమాన్ జోడి తెల్లప్ప. నేను అర్రే తెల్లవునా కదా. అర్రే స్టార్టింగ్ లో అనుకున్నట్టే అయింది. రామ్గానే ఒక దాంట్లో మొత్తం పూర్లు వస్తాం కావచ్చు అన్నారు. పూర్లు వచ్చినాం అనుకో ఆగమే. ఇక ఇంతే చెక్కున్నది ఒకటి కూర్చోవాలి అంతే ఇద్దరు. సరే ఇప్పుడు వచ్చేసి ఎవరా షిట్టీలు ఎవరా. అరే విజయ్, మీ టీం కి వీడియో తీసుకున్నాడు షిట్టిగా తీసుకో. నేను మాటలకెళ్ళి రామా షిట్ అనుకో. భయం అవుతుంది. మీరు తెంచుకో, నువ్వు దిగకు. నువ్వు ఇస్తారా? 1 2 కోయి మంచిగా తీసుకో. ఇప్పుడు అయిపోకు. ఓపెన్ చేయకముందు కొట్టింది. రిచ్ వాళ్ళు మిడిల్ వాళ్ళు అయితే ఆల్రెడీ ఎక్కేసారు పైకి. మాది అంతగానం హైట్ కూడా లేదు. తెల్లందాకా పాములు ఎక్కితే మరి ఏమవుతుందో. వాళ్ళు ఎంత మీదుకున్నారంటే అంత మీదుకున్నారు. మా చూడరు ఎట్లుందో. మా గుడిసే చూసి లైక్ చేయండి. అరే ఓపెన్ టాప్ దోమలు చంపుతాయి కావచ్చు మొత్తం. రిచ్ లో బాబాయ్ గారు నేనైతే వచ్చేసినాము. ఇద్దరం పైనకి వచ్చినాం. అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. మీరు చూడవచ్చు, పిట్టలు పోతున్నాయి, సూర్యుడు కూడా మెల్లగా పోతుండు. వ్యూ చూడవచ్చు మీరు ఎట్లుందో. అండ్ ఈ లగ్జరీ బడ్జెట్లో కనుక మీరు చూసినట్లయితే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నిటితో మేమైతే ఓవర్ నైట్ మొత్తం సర్వైవ్ కావాలి. చాలా క్రేజీగా అయితే గైస్ ఉండబోతుంది. మేమిద్దరం పేరు అనుకున్నట్టుగానే వచ్చినాం, కానీ పూర్ వస్తే ఇంకా క్రేజీగా ఉంటుండే, కానీ పూర్ రాలేదు. స్వీట్ లగ్జరీ అయితే వచ్చినాం. మిడిల్లోని మీరు చూడొచ్చు, మిడిల్లో వచ్చేసి ఇక్కడ అవుతున్నాడు కోయి. పూర్వని చూడొచ్చు, పూర్వలు వచ్చేసి ఆడున్నారు ఇద్దరు పూర్ బాయ్స్. జాంగ్రీస్ మాకైతే మంచిగా వెదరు గిదరు పొద్దుగాల పూట ఇప్పుడైతే ఏం కాదు. తెర్ర చీకటి పడ్డది అనుకో, ఇది ఎట్లా అంటాం రా, కూర్చొని నిద్రపోవాలి. ఏ మాట కామాటినాయి కానీ ఒక మాట ఏంటంటే నాకు కొద్దిగా పూర్ రావాలనే ఉండదు. ఎంత మంచిగా ఉన్నది చూడు, నిజంగా మంచిగా ఉన్నది. కానీ లో మెయింటెనెన్స్, ఎంజాయ్. దోమలు చంపుతాయి కావచ్చు. కాకపోతే పక్కంటే ఇక ఆయనతో వచ్చి దోమలు అయితే పక్కా అవుతాయి. దూరం ఇందాకుంటే అయిపోరా, చేపలన్న పడుతుంటే. బ్యాడ్ లక్. సో ఇప్పుడు మా పూర్లోనైతే మాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఫస్ట్ చూపిస్తా. ఏంటంటే చిన్న నుంచి పెద్ద. ఫస్ట్ ఏంది, ఇది చిన్నది బిస్కెట్ వచ్చింది ఒకటి, ఇద్దరికి. అది ఇద్దరికి. ఇక మాకు ఒక
అది తినేది కాదు దాన్ని పక్క పెట్టేసి ఒక్క వాటర్ బాటిల్ ఒక ఇద్దరు లీటరు ఇగో నీకు రాత్రి ఏమైనా వచ్చినట్టయితే అవే నీళ్ళు కష్టమైపోతుంది ఇది ఒకటి ఇస్తే దానిలో వండుకోవాలి మళ్ళా ఇగో ఒకటి యాపిల్ పిజ్జా అది షేర్ సగం వేస్తాం ఇగో ఇది కూడా పిస్తా ఇద్దరు పొత్తుల బూస్ట్ ఇక మీదికి వెళ్ళి తాగాలి నాకు ఇది ఒక్కటి పెద్దది వచ్చింది రైట్ దయ చూసి వచ్చేసింది ఇట్లా ఏందబ్బా పోప్స్ జలాపెనో సో ఇట్లా అయితే వచ్చినాయి 1 2 3 4 5 6 ఐటమ్స్ అయితే వచ్చినాయి అన్న పైకి రాగానే రెస్ట్ చేసుకుంటుంది మంచిగా పక్క పొంటే ఇగో పుట్ట అలా చిన్న చిన్న చేపలు ఉంటాయి ఆ చేపలు తినుకుంటే ఈయన తిరుగుతాయి ఒడ్డుకుంటే ఎంజాయ్ చేస్తాయి కావచ్చు ఎక్కితే రాత్రి కొంచెం మనం అప్రమత్తంగా ఉండాలి నేను అన్నప్పుడు నువ్వు మెలకుతాడు నువ్వు అన్నప్పుడు నేను మెలకుతాడు మన ఫస్ట్ ఐటమ్ ఏదైనా తిందాం ఐస్ క్రీమ్ తింటావారా మరి ఏం తింటావరా గులాబ్ జామ్ తింటావా రామాబాయ్ వచ్చేసి గైస్ గులాబ్ జామ్ అయితే తింటారట ఇవాటు దాన్ని నిప్పేసి నాకు మాత్రం ఈ ఐస్ క్రీమ్ కావాలి దిస్ ఈస్ మై ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఆహాహా వాటర్ మీరు చూడొచ్చు వాళ్ళ లెక్క కాదు ఫుల్ పెద్ద వాటర్ క్యానే వచ్చేసింది మా టీమ్మేట్ వస్తుండవు స్టార్ట్ అయింది పూర్తి స్టార్ట్ అయింది మన స్టార్ట్ కాలే ఇంకా గైస్ పైనకైతే వచ్చేసినాం మీరు లోపల మా హోమ్ టూర్ చూడొచ్చు ఏం లేదు ఫ్యాన్ ఘోరం ఉడకపోతుంది లోపల కవర్ కాబట్టి మొత్తం దమ్ దమ్ చేసి మమ్మల్ని కోయికో అరే ఐస్ క్రీమ్ తింటావా వాళ్ళ దగ్గర ఐస్ క్రీమ్ అట ఏ అదే అది ఆ చెత్త రాలేదు ఇంకా పైన మెల్లగా తిన్నట్టున్నారు మా మీద ఎత్తురు కోయికో ఏమో తీసుకుంటుండు బాబాయ్ గులాబ్ జామ్ తింటుండేడా ఇక మన దగ్గర ఉన్న ఇన్ని ఐటమ్స్ వల్ల ఏం తినబోతుంది చెప్పు దూపదూపలనే ఉంది రాకి దాదాము డేట్ ఉందా పూర్వం అని చెప్పేసి డేట్ అయిపోయింది ఇచ్చిరా ఆయన ఇచ్చిన ఇతరాలు ఇలా రాగానే మొత్తం ఘోరం ఉడకపోతుంది వాళ్ళకి రిచ్ వాళ్ళకి మంచిగా ఫ్యాన్ ఉంటుంది చల్లగా ఉంటుంది మన వాళ్ళ ఫ్యాన్ లేదు ఇట్లా ఉడకపోతుంది బయట వండుకోవాలి వాళ్ళు ఊపుకోవాలి ఇట్లా మనం పట్టుకొని ఇట్లా మన దగ్గర ఒక బిస్తర్ వచ్చిందిగా దీంతో ఊపుకోవాలి అరే మీకు ఒక ఆఫర్ రా ఏం ఆఫర్ బాదం పాలు ఏర్రాయి బాదం పాలా? దాంట్లో ఏం కావాలన్నా తీసుకోరు బాదం పాలు ఏడు మా లేవే లేవు ఉంది ఉంది ఏమి ఇస్తారు మీరు మీ ఇష్టం ఇల్లు కాదు ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి మీ దగ్గర ఏమున్నాయి రెనివన్లో థమ్స్ అప్ అల్పెన్ లిబే ఉప్మా రెడ్ జ్యూస్ బింగో గులాబ్ జామ్ అన్ని రోటీనే అది మన దగ్గర ఇది ఏది మంచి లేదు తిన్నమేంది కొరికినావా వారి గట్ల ఎల్క కొరికింది అంటే ఎలుక కొరికింది మాకు ఇచ్చిరా అవరా ఇస్తావా అది నీ ఇష్టం ఎందుకు బాదం పాలు అది అద్దు ప్రోటీన్ మాకు నిద్ర పట్టకపోతే మీ ఇష్టం ఏదైనా కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోరు థమ్స్ అప్ చూపి ఒకసారి థమ్స్ అప్ యా థమ్స్ అప్ అది ఉడిపోయినాం ఒకసారి దానికి ఇడిదికు ఇక్కడ చుట్టూ దింపు చుట్టూ అడిదిక్కు నీ చేతి దిక్కు చేతు ఉన్నా అలా లేదా ఉడితిరా పైన ఇస్రే అది ఇస్రే మీరే ఫస్ట్ అబ్బా మరి ఇవ్వకపోతే ఇత్తాం గాయస్ ఇవ్వకపోతే వాళ్ళు ఇల్లు మీదకి ఎక్కి మొత్తం అన్ని గుంజుకోతాం చెప్తున్నాం ఇప్పుడే ఇస్రే మీకు తెలియని ట్విస్ట్ ఏంటంటే ఒక్కసారి మీకు ఎక్కినాక ఓవర్ నైట్ ఛాలెంజ్ అయిపోయి అదే దిగొద్దు దిగద్దా అలా స్కామ్ చేసినాం బాదం పాలు స్కామ్ చేసినాం అబ్బా ఘోరంగా చెమటలు వస్తున్నాయి థమ్స్ అప్ తాగుదాం అంటే ఎక్స్చేంజ్ అన్నాడు ఇచ్చినాక ఇస్తలేడు డంచిక్ అక్కడ బ్యాచ్ డంచిక్ అది లాస్ట్ బ్యాచ్ మిడిల్ బ్యాచ్ వాళ్ళకి అట్లేదు మైండ్ ఇట్లేదు ఇగో షర్ట్ మీదకే ఎత్తున్నా నేను కింద పడా సరే షర్ట్ మీదకే ఎత్తున్నా ఘోరంగా ముళ్ళు ఉన్నాయి ఇగో గట్లు కూడా ఇయ్యాలన్నా ఇరి అయినా ఇది ఎండిపోయింది తాగుతురాగో మరి ఇయ్యక అని చెప్పిన నీకు అప్పుడే
సెట్ అంటే పెడదాం మొత్తం సెట్ అంటే పెడితే గడ్డి కూడా ఎండే ఉంది ఫస్ట్ గడ్డి మంచిగా కూడా అనుకుంటది దురాశ దుఃఖానికి చేటు థమ్స్అప్ ఇయ్యపోతే నీళ్ళు ఊలిపోతుంది బాబాయ్ పాప అయినా బాదం పాలు గారు నువ్వు పాలు తాగురా ఎందుకు తాగా పాలు తాగుతాను నేను. థమ్స్అప్ అవుతాం బాగా మిశ్రంగా థమ్స్అప్ ఇత్తా అనుకుంటారా ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకురా ఇత్తా అని మన ఫుడ్ ఐటమ్స్లో ఒకటి మాయమైంది ఇప్పుడు ఎడదాకా వచ్చింది మన కథ చూద్దాం, home tour ఇది చెద్దరి కాడ అయిపోయింది కదా రాజులు పక్క పొంటి ఇట్లా ఊపుతారు కదా గది దాని గురించి ఎప్పుడప్పుడు ఆయనతో ఆఫర్ వచ్చింది మరి కథ మీ అయిపోయింది మన అట్లా ఏమేమి వచ్చినాయి అరే ఇంకేమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారా ఓ అదే వద్దు. ఫస్ట్ మీరు వేస్తారా ఫస్ట్ మీరు వేస్తా అంటే మాకు ఫుడ్ ఐటమ్ వచ్చేసి గాయస్ ఇది ఒకటి చిప్స్ ఇచ్చారు బనానా చిప్స్ ఇగో ఇంకోటి మ్యాగ్ ఇది కూడా ఇలా ఇది ఎప్పుడైనా రిచ్ లాగా వస్తుంది ఇలా వేడి నీళ్ళు పోసుకొని లోపుకొని తాగొచ్చు సారీ తినచ్చు ఇది మాకు వచ్చింది ఈసారి ఇది ఒకటి మ్యాగీ బిస్కెట్ వచ్చింది ఇంకొకటి చాక్లెట్ ఇది ఏంది మొత్తం మెల్ట్ అయిపోయినట్టు అయింది ఇంకోటి చాక్లెట్స్ మాకు కూడా ఇది ఇంకో చాక్లెట్ వచ్చింది పాప్కార్న్ వేయించుకోవచ్చు ఇగో 2 ప్యాకెట్లు వచ్చినాయి 2 మ్యాగీ ప్యాకెట్లు మూడు ఎంజాయ్ 3 మ్యాగీ ప్యాకెట్లు రిచ్ వాళ్ళ లెక్క వచ్చినట్టే వచ్చింది మాకు కూడా ఫుడ్ ఇగో ఇది మా స్టవ్ అన్నట్టు ఇట్లా ఫ్లవర్ లెక్క ఉంటుంది ఇట్లా పెట్టుకోవచ్చు మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా ఒకటి వాటర్ బాటిల్ వచ్చింది ఒక లైటర్ ఇంకా ఒక లైట్ ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లైట్ ఇక్కడ ఈ బట్ట ఎందుకుందంటే ఇగో ఇక్కడ నుంచి గమ్ము కారుతుంది మొత్తం చెట్టుకెళ్ళి ఇక్కడ పడుతుంది మొత్తం తుడుచుకొని కానీ ఇది ఒకటి తెచ్చుకున్నాం నైట్ మొత్తం ఇది ఒక వాటర్ బాటిల్తోనే మేము ఇలా సర్వైవ్ కావాలి భయం అవుతుంది నేనైతే అసలే నీళ్ళు బాగా తాగేటుంది మన ఐటమ్స్ అన్ని సైడ్కి అయితే పెడుతున్నాం కొట్టేసినాం అనుకుంటా మెల్లగా బాగా వచ్చి మారి చూపించి కూడా తాగుతాడు కడుపు అయితే నొత్తది వాళ్ళకి ఏంటి ఇంకా కూడా బాదం పాలు అమ్మ గులాబ్ జామ్ అవు అన్ని ఏది కావాలంటే ఉప్మా కూడా ఇస్తాడు మాకైతే ఏది ఇస్తలేడు ఏం లేవు తిననీకి లేలాలి అంతే ఇట్లా మెల్లగొత్తలేదు బతుకున్నాం కాబట్టి ఇట్లుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మంచి అక్కడ వాళ్ళు కనబడతారు ఇక్కడ వాళ్ళు కనబడతారు మాకైతే లోకల్ ఏం చూసిన మొక్కలు బాబాయ్ కడుపు నొత్తది నీకు తాయిన కదా అజ్జా సగం తిని లేతుడు తినుకుంటే ఇలా నాకు కొడుతుడు అడు నువ్వు ఒట్టు ఎందుకు వాడుతున్నావు ఏ అద్దు పాపం అంటావా నువ్వు పాపం అంటే వాళ్ళు కొడుతురు బాబాయ్ ఏమంటున్నా అంటే బాబాకి తంసపోవాలని ఇస్తారా అనుకుంటాడు అంటే ఒకసారి అంటే వేరు ఊకేనా మొత్తం గులాబ్ జాములు మొత్తం ఏంటిది అది గులాబ్ జాములు మొత్తం మాలకే వస్తున్నాయి మేము మా దగ్గర మర్చిపోయా పైన ఇచ్చి ఇయ్యో గులాబ్ జామ్ ఇంకోటి ఇయ్యో గులాబ్ జామ్ ఇంకోటి ఏం చేద్దాం గులాబ్ జామ్ తీసుకోపా మన దగ్గర కూడా తినే ఐటమ్లు ఉన్నాయి వాళ్ళకి ఇసిరేద్దాం మరి ఏం తింటావు నువ్వు నైట్ మొత్తం చేసినాయి వాళ్ళు ఎత్తురు అట్లే ఇప్పుడు గుండె మీద కొడదాం మెల్ల మెల్ల పడ్డా షాట్ పడ్డా ఇసిరెత్తుంటే బాబాయ్ ఫోన్ గుండె మీద కలిపోయింది కొంచెం ఎట్లా ఉఫ్ఫా అబ్బా ప్లీజ్ ఒకటి ఏరి మా బాంపాలు తీసుకున్నారుగా ఏరి అన్న సాయన ప్రేమ కొద్ది ఏరి ప్లీజ్ ఒకటి మంచిగా ఇప్పుడు మా ఇద్దరికి గులాబ్ జామ్ అయితే ఇసిరెత్తురు వాళ్ళిద్దరు ఇసిరే బాంపాలు ఇచ్చి బుక్ అయినా ఇది కూడా ఏం బుక్ అవ్వదు యువతరా అత్తి పోంపా ఆట ఆడుకుంటు నువ్వు యువతిగా ఏయ్ ఇట్లా అంటే ఇట్లా ఏయ్ నోట్లో కరెక్ట్ అప్పుడే బాబాయ్ తిరుగుడా కడుపు వస్తుంది అచ్చా కింద పడ్డది యూ డోంట్ డిజర్వ్ ఇంకోటి గిట్టా 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 గిట్టే అంటే కింద పడుతుందా ఇంకోటి ఒకటి మంచిది మీకు అచ్చా అయ్యో చేతిలో పడి మొత్తం అంత రసం అంతా ఇయ్యలేదు పాపం బాబాయ్ ఎత్తావు ప్రేమ కొద్ది బాబాయ్ మెల్ల సపరిత్రం వాళ్ళకి సుఖం ఎవ్వరికి లేదు ఈడ అబ్బా నైటు మనకి మ్యాగీ వచ్చింది కదా దాంట్లో పోతేనే సగం అయిపోతాయి ఇక మనం తాగనీకి ఎట్లనేమో వాళ్ళేమో మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తురావు మంచిగా రిచ్ లైఫ్ ఇదేమో మిడిల్ లైఫ్ తుడుచుకోవాలి ఇట్లా గాయస్ ఈ మిడిల్ ఏమో కానీ ఇక్కడ మిస్లెత్తలేదు ఉడకపోతుంది ఘోరంగా వాళ్ళు ఇంకోటి వాళ్ళు ఏం చేస్తారో కనబడతలేదు పూరోళ్ళు మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ అయితే తింటున్నాం ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కాదు బిస్కెట్లు తింటున్నాం ఇగో మొత్తం చురచురని
ఓ ఆగు చలి స్టార్ట్ అయింది ఇప్పుడే. బయట వాళ్ళేమో వింటురు మనసుకొని. రిచోళ్ళకి మంచిగా వరాండా ఉన్నది ఇట్లా పైన ముంగట. మన కొంచెం ఇంత జానడే ఉన్నది మన దగ్గర. ఇక పాపం పూర్వలకైతే ఈ గుడిసె కూతలేదు. బాబాయ్ నీది బొత్తిగా ఇట్లా కనబడుతుంది మంచిగా. మంచిగా ఏంటంటున్నాడు? పొంద పెడుతున్నావు ఇట్లా ముంగట. ఉందిరా అన్న బొత్తుందిరా. సాయన్నా థమ్స్ అప్ ప్లీజ్ నమ్మకం. థమ్స్అప్ అని చంపుతుర్రా. విసేరి మరి తాగే అన్న ప్లీజ్ కొంచెం. ఓ అచ్చా నైట్ ఉద్దోపతం చేద్దాం అనుకున్నాం, మిస్ అయింది. అడగకంటే అడుగుతుండు ఊరికే. తాగుతురు ఇప్పుడు. అమ్మ చడుటి నా డిస్ట్రిక్ట్ ఖచ్చితంగా కలుగుతుంది నీకు. ఏ ఇష్టపెట్టి బిస్కెట్ లేదు నువ్వు. నాకు అర్థమైంది ఇప్పుడే. మేము ఫస్ట్ అనుకున్నాం వస్తే మంచిగా ఇదే వచ్చింది. మిడిల్ వాళ్ళకి ఎటు వచ్చిపోతున్నట్టుంది. అది లగ్జరీ వాళ్ళు మీకు ఎట్లున్నది? సూపర్. ఆల్రెడీ కొట్టేసిన బాగా ఆయన ఇప్పటిదాకా లైట్ వెయిట్ నీకు పైకి ఎక్కిన మిడిల్ దాంట్లోకి ఎట్లా అంటే ఇట్లా ఇట్లా లొంతుంది మధ్యలో. ఇద్దరు కూర్చుని కథమే అన్నట్టు పీక్ అనిపిస్తుంది నాకు. అందుకే ఒరే ఇద్దరిని ఒక్కసారి లోపల దూరంగా ఆయన తిరిగిపోగల. మాకైతే గైస్ మస్తు ఐటమ్స్ ఉన్నాయి. అవన్నిటిని తెల్లని దాకా తిన్నా కానీ ఉడవాయి ఆరామ్స్ లగ్జరీ. ఇంక ఇంట్లో పోలే లైట్ లేనే అయినా బయట నుంచే వ్యూ కడకుంది. చాలా సేఫ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, కిట్ చిప్స్ తిందామా? ఇది కొత్త ఉంది, ట్రై చేయాలి. పాప్స్ అట జాలా పేను అని చెప్పేసి ఏదో ఉన్నది. దీంట్లో ఏమేమి మిక్స్ ఉంది అసలు? ఆలుగడ్డలేనా ఇది? ఆలుగడ్డ గిడ ఎడిబుల్ పొటాటో స్టార్చ్. అంటే పొటాటోలకి వెళ్ళి మనం స్టార్చ్ చేసినాం కదా ఒకటి, దానిలోకి వెళ్ళి తయారైతే అని చెప్పేసి ఉంది. టేస్ట్ చేసుకుంటాం ఎట్లుంటుంది. ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఇప్పేసే గింత దుడ్డున్నాయి బ్రో. చిప్స్ లెక్కలు ఇవి కొంచెం దుడ్డున్నాయి. ఒక 3 చిప్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉన్నది. ఆకలి మాట తినాలి. నైట్కి ఒక పాస్తా ఉంది, ఇద్దరు పోతుంది. ఎంత 100 గ్రామా? 68 గ్రామే రే ఇద్దరికి కలిపి 68 గ్రామ్. నీళ్ళు కొన్ని ఎక్కువ వస్తుంది నాకు. వాళ్ళు ఇరువులు లేవుగా. చీకటి అయితే అయిపోయింది. ఈ మిడిల్ బడ్జెట్లో మాకు వచ్చిన లైటింగ్ అయితే మొత్తం సెట్ చేసుకున్నాం. ఇగో మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్నగా కనిపిస్తుంది వచ్చి. లైట్లు వస్తాయి ఇటు బంద్ చేసాయి. ఈ లైట్లు అయ్యాయి అత్తలేదండి. మిడిల్ బడ్జెట్ ఇట్లా ఉంటుంది. సెట్ చేయాలి పట్టుకొని దీన్ని కొంచెం ఇట్లా మెసిలితే వచ్చేసింది. గైస్ మీరు చూడొచ్చు, మన లగ్జరీ హౌస్కి అయితే మొత్తం కూడా లైటింగ్ సెటప్ చేసినాము. సో ఈ మిడిల్ జింగిడి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఏడిచిర్రు మాకు లైటింగ్ కావాలని. ఒక లైట్ అయితే ఇచ్చినాం. లైటింగ్ ఇచ్చిర్రు, ఏడిచినమాట. లైటింగ్ ఇచ్చిర్రా? మీ కంట్రోలింగ్ మొత్తం నా దగ్గరనే ఉంది. ఏమో అనుకుంటారు కానీ కట్క పని చేసినా అనుకో పింక్ కలర్ లైట్ మొత్తం కొడుతుంది. మీరే సగబడుతుంది మాకు. యో మేము కట్కేసినంత వరకే మీ లైటింగ్. అంతేనా? మరి మొత్తం చీకటి ఉంది. ఎట్లా తినమారు ఎట్లా ఉడమారు మమ్మల్ని. బాబాయ్ నువ్వు నా కోసమే ఉన్నావు. బనానా చిప్స్ ఏది అంటే బనానా చిప్స్ ఇస్తే వేస్తారా? పెట్టేసి కట్కే ఎక్దా ప్లీజ్ అబ్బా బనానా చిప్స్ లేవు తిన్నాం అప్పుడే. చూపెట్టరా బాదం పాలు తీసుకురు అట్లే కరెంట్ ఆన్ చేస్తలేరు. చిప్స్ తిన్నాం. తినవా చిప్స్ తిన్నాం కదా, అయిపోయింది నిజంగా తిన్నాం. మనకు గైస్ లోపల కూడా మస్తు ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటిని ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తలేము. రాత్రి ఆ ఫ్యాన్ పెట్టుకొని మంచిగా ఎచ్చా వండాలి. దారా ఆరాం ఇప్పుడు ఏమైనా కుక్ చేసుకుందాం. ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇగో పైనకి చేస్తున్నాం అన్నట్టు. ఈ బ్లూలో మొత్తం బ్లూ కలిసిపోయింది. ఏమో కానీ ఇది కూడా బ్లూవే. మిగిలింది కొంచెం చెట్టుకైతే చుట్టేసినాం డిజైనింగ్.
అట్లే ఇగో ఈ నుంచి ఈడ మధ్యలో రాదు మళ్ళా కాదు మిడిల్ కదా రాదా మిడిల్ కదా మనం రాదు మిడిల్ అన్నప్పుడు రాదు సెట్ చేసుకోవాలి మిడిల్ బతుకు కానీ పురుగులతో రాసుకుంది ఒక దోమల ఘోరంగా పురుగులు వస్తున్నాయి ఇంకా పెద్ద లైట్ ఉంది మన దగ్గర అదైతే ఇంకా చెక్కుమంటది ఒకసారి అది వేసాయి మన వాళ్ళకి చూపిద్దాం దోమల బ్యాట్ తెచ్చుకుంటే దోమల బ్యాట్ ఎందుకు మనకు బడ్జెట్ రాంది ఏది లేదు మన దగ్గర అత్తయ్య ఈ లైటింగ్ వేసిన తర్వాత చెక్కుమంటుంది గాయస్ ఇప్పుడు మన దగ్గర ఫెరోరో రోచర్ అవుతుంది ఇది ఉందమ్మా చిప్స్ ఇప్పుడు నాకు అయిపోయినాయి అని చెప్పినాగా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు తిందామా తిందామా ఏ ఈ పురుగులు మొత్తం చంపుతున్నాయి తిను అంటే ఫస్ట్ నన్ను బాలి చేద్దాం తిను నువ్వు ఎరికెళ్ళకి వేయాలిగా తిన్నాక ఇప్పుడే ఎత్తున్నాయి తినంగానే ఎట్లున్నాయి మంచిగా ఉంది నిజంగా ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా సూపర్ మంచిగా ఉన్నాయి ఉడకపోతే అవసరం అయితే లేదు మొత్తం చెమటలు వస్తున్నాయి మీరు Guys, ఒక చూసిన ఎక్స్పర్ట్ అయినాయి నాకన్నా ఇగో మీరు ఇడో వచ్చి మొత్తం చేతులకి ఒక ఫ్యాన్ వస్తే అయిపోయి ఇలా మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళం చీకటి అయితే అయిపోయింది గాయస్ చూస్తుండగానే స్టార్ట్ చేసినా సాయంత్రం స్టార్ట్ చేసినాం మాకు ఎలాంటి లైటింగ్ లేదు మాకు సర్వైవ్ కానీ ఇదొక లైట్ ఇచ్చారు ఇదొక లైట్ ఇచ్చారు వాళ్ళ సైడ్ దింపుతా ఒకసారి చూడరు వాళ్ళకి లైటింగ్ ఎట్లుందో సర్వైవ్ కావాల్సిన లైట్ కంటే ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ లైట్స్ కూడా తాడు ఏం లేదు పురుగులు వర్షం అయితే మొత్తం కానీ పాపం కూరల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది అయ్యా వాళ్ళకి లైట్ ఉందో లేదు ఓన్లీ చక్కెర ఉండదు ఎల్లు ఉండదు చల్లగా ఉండాలి అలా బాటిల్ గింతుంటే నీళ్ళు గీడికి అయిపోయినాయి సగం అయిపోయినాయి మ్యాగీకి కావాలి మళ్ళీ అవి దీంట్లో ఎంత పడతాయి చూద్దాం దీనికైతే బరాబరి ఇంత తాగచ్చు మనం మాకంటూ డెకరేషన్కి లైట్స్ ఏం లేవు ఒకటి మాకు కొట్టినీకి ఇంకోటి పొలానికి కొట్టినీకి ఎందుకంటే ఇక్కడ మంచిగా పొలమే ఒకటి మంచిగా కనబడుతుంది ఇక్కడ కూర్చుంటే ఇక్కడనే ఉన్నామని ప్రూఫ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒకటి వెలుగుంది వెలుగుడు చాలా వెలుగుంది తిందాం ఇది ఒకటి 3 ఇంకా దీనిలో డిసైడింగ్ ఏది తినాలి ఏం తాగాలని అది తిను ఇది తాగుదాం ఇది వండుకుని అయిపోతుంది పక్కేస్తే కథం అయిపోతుంది. మా పరిస్థితి మంచిగానే ఉంది కొద్దిగా మిడిల్ పరిస్థితి మంచిగానే ఉంది ఎందుకంటే వాళ్ళకి షెల్టర్ ఉంది మంచి పడకుండా ఆ పూర్వలకి అయితే ఒక లైట్ ఉంది అంతే మీద షెల్టర్ బిల్టర్ ఏం లేదు. నేనైతే బిస్కెట్ తిన్నా ఆల్రెడీ ఏదైనా షేరింగ్ కదా సో అన్నకి పెద్దగా ఇస్తున్నా పెద్దోడు కావాలి వీళ్ళేమో క్రీమ్ వచ్చిందేమో ఇంకా బాగుంది పొరుగులు బతకనిస్తారు వీళ్ళు అందుకే వీళ్ళని దూరంగా వచ్చిన లైట్. చాలా వరకు ఆడికి పిలిచిర్రు ఫోర్స్ అంటున్నావు ఫోర్స్ రిచ్ ఏం చేస్తున్నారు మీకెందుకు మీ బతికే మీరు బతకండి మా బతికే మమ్మల్ని బతకనియండి ఎందుకండి ఇట్లా చేస్తారు మమ్మల్ని పూరాని చులకనే చేస్తురండి వీళ్ళు గట్లా అవుతున్నావు నువ్వు మరి ఇదంతా ఆవిడు ఇగో ఇప్పుడే వచ్చిన సాలెపూరు పెట్టింది ఆల్రెడీ. మన పూరల పరిస్థితి చూడు ఇలా కనబడుతుందా ఇగో దారం ఇప్పుడే వచ్చినాం ఇది పెట్టేసింది ఆల్రెడీ. ఇక్కడ పొద్దుగడ వరకల్లా మాకు కూడా పెడుతుంది కావచ్చు ఇది ఇవరకు తిరిగింది ఇదే కావచ్చు మన మీగలు ఉరికింది అది కాదు అది వేరే నేను చూసిన ఉన్నది అది వేరే తిరుగుందా మొత్తం మచ్చలు మచ్చలు ఉంది పురుగు ఇగో రకరకాల పురుగులు తిరుగుతున్నాయి రే. రిచ్ వాళ్ళ డిన్నర్ అయితే గాయస్ రెడీ అయిపోయింది. డిన్నర్ వచ్చేసి ఏంటిది అంటే ఉప్మా, బాబాయ్ చేసిన ఉప్మా. ఇట్లా ఇసిరైతే పడ్డది తాకింది దెబ్బ అది బాబాయ్ నాకిండు తిను తిను రే మంచిదేరా తిను రే నిజంగా నిజంగా నీ మీద ఒట్టు. సూపర్ కడకు నువ్వు ఆశంస్తుంది నీ ఇష్టంస్తుంది ఏంటి ఇలానే ఇక
ఏంటిది మేమేం చూస్తాం మీరు తినుర్రి, మీ ఇష్టం మీరు తినుర్రి, మేమేం తింటాం. ఇప్పుడు ఆఫ్ ఎట్ అవుతాం దీన్ని ఐడియా, ఐ హ్యావ్ ఎన్ ఐడియా మ్యాన్. మొత్తం పురుగులు ఉన్నాయి అరే కోయ్ కోయ్ దిష్టి వెళ్తుంది పో, కడుపు నొత్తది. థమ్స్అప్ చూపించుకున్నా తాగుతుర్రు, కడుపు నొత్తది వాళ్ళకి. కోయ్ కోయ్ 1/2 ఏంటిది మ్యాగా ఇప్పుడు మనం ఇచ్చింది రామ్ గారు నాకేంటి అది తిన్నారా తింటుర్రు, కడుక్కున్నాం. ఏంగా ఇంతకుముందుకు తినండి నేను తింటా, నేను చూడలేదా? నాకిరా నువ్వు తినంటే నాకు నేను తింటా, వాళ్ళు నాకలే, వాళ్ళు అన్ని నాకి టేస్ట్ వస్తుందా? వాళ్ళు నాకలే ఇసిరేసేటప్పుడు నేను చూసిన. ఇసిరేసినప్పుడు చూసినావా, నాకినప్పుడు చూసలేగా. నాకిరా నిజం చెప్పు, పట్టుకొని చెరొక పక్క నాకి ఇట్లా ఇసిరేసిన. చెరొక పక్కన ఎట్లా నమ్ముతున్నావు? ఇగో ఇది సాయిబాబా, అది రాముడు. వాళ్ళు ఇప్పటిదాకా బనానా చిప్స్ అడిగారు కదా, నాకైతే బాగా అనిపిస్తుంది. వాళ్ళకి కొన్ని తిన్నాం, కొన్ని జాపెట్టుకున్నాం, మళ్ళీ కరెంట్ బంద్ చేస్తారని కొన్ని ఎత్తున్నాం. అరే ఉత్తి ఇద్దామా, కొన్ని ఏమైనా ఇద్దామా, ఏమన్నా ఏమన్నామా? గ్రేప్స్ అడుగు ఇచ్చరాడు. సాయనా మీకు ఒక ఆఫర్, బనానా చిప్స్ కావాలంటే మాకు ఏమన్నా కావాలి, ఫ్రూట్స్ గిరా డబ్బా మొత్తం ఇస్తాం, డబ్బా మొత్తం ఇస్తాం. ఇగో సిల్లు ఆఫర్ ఒక్కొక్కసారి వస్తుంది, ఒకటేసారి వస్తుంది, మళ్ళీ యూటిలైజ్ చేసుకోరి. ఉత్తి ఏమంటారా? ఉతుకుదా? ఏమో నీరే ఎందుకు అడిపించుకో, నీరు ఫ్రూట్స్ నీ చిప్స్ ఏమో వేసి లంగారు కావన్నా అంటుర్యా. గాయస్ ఇప్పుడే పూర్వలదే షెల్టర్ అయితే చూసినాము. నిజం చెప్పండి, ఆ మిడిల్ అది ఉన్నారు కదా బోట్స్, 2 frames, దానికంటే 2 బోట్స్ ఉన్నాయి కదా, దానికంటే ఆ పూర్వలది మంచిగా ఉంది. ఇవన్నీ అయితే మొత్తం ఇక దుమ్ము అవుతుందంట ఇలా లోపల. ఫస్ట్ ఇగో ఈ చెత్తనంతా క్లీన్ చేసుకుంటాం, క్లీన్ చేసుకోగానే డిన్నర్ రెడీ చేస్తాడు విజ్జి, ఇక తిని పండుకుందాం కొసేపు. ఇవి చిప్స్ ఎంత తిన్నా ఉడతలేవు, మొత్తం కడుపు నిండుతుంది, మొత్తం టైట్గా అంతే ఇట్లా ఎట్లా దాన్ని ఏమంటారు చూడు, దగ్గరికి అయినట్టు అవుతుంది బాగా. మన దగ్గర అయ్యో మనం చూడాలి. మెయిన్ మ్యాగీ ఉందిగా, దీంట్లో వాటర్ వేడి చేసి దీంట్లో పోస్తే అయిపోతుంది, తినాలి ఇక మంచిగా తిని చూద్దాం. ఇది ఒకటి ఉంది, మళ్ళీ మాకు ఎక్స్ట్రా 2 మ్యాగీ ప్యాకెట్లు కూడా వచ్చినాయి. ఇంకా పాప్కార్న్ ఉంది మన దగ్గర, రోచర్ ఉంది, 5 స్టార్ ఉంది, అది పొయ్యి మీద పెట్టి తిందాం. ఓకే డన్. గాయస్ వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారో మనకు ఐడియా లేదు, బయటకి ఎంచని మన లగ్జరీ హౌస్లోకి అయితే వచ్చినాము. పూరోలు ఆడేమో డప్పు కొడతా ఉన్నాడు, అండ్ మిడిల్ వాళ్ళు అయితే వండుతుర్రు. మేమైతే ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఈ 3rd ODI ఏదైతే ఉందో అదైతే చూస్తున్నాము. సో ఇది చూస్తూ ఎంజాయ్ అయితే దాని లగ్జరీ వచ్చినందుకు లైవ్లో మ్యాచ్ చూసే ఛాన్స్ అయితే వచ్చేసింది. కమాన్ ఆకలి అయితే అవుతుంది, ఇది అయితే తినడే. కమాన్ చెఫ్ నా సైడ్ వచ్చేసినది, నాకు రందిలేదు ఇక. ఎండ్లా వైరా వండరు అయితే తప్పలేదు. ఇదో బెనిఫిట్ నాకు, ఈసారి నాతో చెఫ్ వచ్చిండు, వండుకోవాల్సిన అవసరం లేదు, వండేస్తాడు. కమాన్ ఈ పురుగులోటి అదో టేస్ట్. పాస్తా విత్ పురుగుస్. పాస్తా ఎట్లా వండుతారా? ఎనీ ఇంగ్రీడియంట్స్, ఉల్లిగడ్డలు అవి ఏమైనా కావాలన్నా? పానీ దాలు, కవర్ చింపు, ఆఫ్టర్ కవర్ చింపింగ్, అందులో మసాలా డాలింగ్ పాస్తా ఉంటది, ఆయన పాస్తా వేసి సేమ్ అట్లే అయితే సేమ్. చాలా సార్లు తిన్నాం పాస్తా, కానీ మనకు చెఫ్ వండితే తినలేదు వరకు ఎప్పుడు. కమాన్ కాకపోతే ఈ పొయ్యిని ఎట్లా ఓపెన్ చేయాలో మర్చిపోయాడు, కింద కాళ్ళు ఓపెన్ చేయాలి. సరే ఇక దాని మీద భవన్ పెట్టి నీళ్ళు అయినది పడిపోతుంది. మా దగ్గర అసలే నీళ్ళు లేవు, ఇక సగం పడేకి వచ్చింది కథ. ఎంతైనా పూరండి, పూరు వస్తే ఈ మాత్రం చదువుకోవాలండి. ఈ పురుగులతోటి కూడా బాధ. ఈ టెన్షన్ ఏం లేదు, రాత్రి ఎట్లా వండుకోవాలని ఆలోచిస్తున్నాను నేను. ఏం లేదు, నేను గిట్ల రుతా, నువ్వు అటు రువు. నేను గిట్లా రుతాయి ఇది మంచిగా ఓకే. ఇట్లా కొద్దిగా ఇట్లా జాపుకున్నామంటే కాలు జాపుకురావాలి, కాలు జాపుకురాకపోతే కాళ్ళు మొత్తం ఇలా రాశారు. మన పొయ్యి అయితే మీకు తెలుసు
ఫ్లవర్ పొయ్యి ఇంకా గ్యాస్ దీనికి పెట్టాలి. దీన్ని మన మిడిల్ కదా, దీన్ని లైటర్ పనిచేస్తలేదు. ఇగో ఇదేది ఓ గ్యాస్ ఊతా ఇగో మొత్తం లీక్ అవుతుంది. అచ్చా పడతలేదు, మన దగ్గర ఒకటే సిలిండర్ ఉన్నది. లాగి పట్టి అరే గాయస్ ఏమైందేమో, మా పొయ్యి అయితే పని చేస్తలేదు. ఇగో ఈ గ్యాస్ కొంచెం ఇట్లా మీకు చూపిస్తాయో ఇట్లా దాన్ని ఇట్లా ఇరికేయాలి, కానీ ఇది వంకర అయింది, పని చేస్తలేదు. ఇది దీంట్లో పెట్టి ఇగో ఇట్లా పడతలేదు. ఇగో ఇట్లా ఆగుతుంది ఇట్లా దింపగానే, కానీ దీంట్లో ఇట్లా ఒత్తి పట్టుకోవాలి. ఇట్లా ఒత్తి పట్టుకుంటే ఇట్లా గ్యాస్ అయితే వస్తుంది, లైటర్ అయితే పని చేయదు. అందుకోసమే ఎక్స్ట్రా ఒక లైటర్ అయితే వచ్చింది. ఇగో మనకి పని చేయకపోతే దీని మీద కూడా వండుకోవచ్చు. ఇగో ఎంత ఆనం అవుతుంది దేవుడు. ఇగో ఒక వింత రకమైన పురుగు ఇది అరిస్తే కథ అరే ఆత్మహత్య చేసుకుందా? రాగానే రావాలా ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నదండి పురుగు. పాస్వర్డ్ ఎంత ఉందో నీళ్ళు లేవు కదా ఎట్లా మరి? పాస్వర్డ్ సగమే కొన్ని ఉంచరా తెల్లం దాకా దూపాయి అదే పాస్ కిరికి చచ్చిపోతాం. పాస్ కిరికి చచ్చిపోయినా ఎప్పుడైనా విన్నా? ఈసారి ఇంటర్ మీరు అట్లనే అయింది అనుకో, ఒకవేళ వీడియో అప్లోడ్ కాదు కానీ విషయం అయితే బయటకు వస్తుంది. పాస్ తిని చచ్చిపోయాడు పాప పిల్లలు. ఇక అది మేమే అనుకోవాలి, మీరు ఇక న్యూస్ పేపర్ చూడక ముందుకే అనుకోవాలి. ఇక మన పొయ్యిని ఎట్లా చేసినా ఏం చేసినా వర్కౌట్ అయితే అవుతలేదు. మన గమ్ము చెట్లకి గమ్ము పడుతుంది కదా, దాని కింద బట్ట పెట్టినాక ఇగో బట్టన్ అయితే కొంచెం నింపేసిన ఇట్లా దారం లెక్క. ఈ పొయ్యిని ఈ గ్యాస్ని మొత్తం ఇట్లా చుట్టేద్దాం. ఇప్పుడు ఇదే తినబోతున్నాం మనం. ఇగో గిట్లున్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయా మంచిగా ఉన్నాయా? లేదు పిండి పిండే ఉంది. పాపడాలు ఎక్కువన్నాయా? ఈ రెండు పానాలకి ఈ చిటికెడు పాస్తా ఏం సరిపోతుంది? గిన్నెలు లేవు, మూతలు లేవు, ఏం లేవు. ఓ గిన్నె ఇచ్చిర్రు వండుకోమని, ఇక మూత ఇది దానికి కానీ ఇవరిదాకా అడిగి ఎట్లా లొకేషన్ ఇప్పుడు చూడు ఎంత ఉందో హంటెడ్గా, ఏం కనబడతలేదు. డేంజర్గా అయింది గాయస్. నిజంగా మనం ఉన్నాయిపోనా ఇది లబ్బర్ లెక్క దానికి కానీయకు పట్టుకోవాలి కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంది? గ్యాస్ ఆన్ కాకపోతే అవుతుంది కానీ చేస్తున్నా రిపేరింగ్. నేను రిపేరింగ్ మాస్టర్ నేను ఉన్నాక ఎందుకు మళ్ళీ అదే ఆయనతో బుక్ అయింది అనుకో. అగో మళ్ళీ ఏమో వచ్చింది. కోతులు గడిపెట్టుకోవడం ఏమేమో అర్థమవుతలేదు. కెమెరా ఉంది థమ్స్ అప్ ఇంకా అదే కడుపు నొక్కున్నట్టున్నది, అందుకే కొడుతున్నారు మనని. ఊకే గెలికిత్తురు. ఏమైంది విజయ్? అత్తలేదా? వచ్చింది. మా విజయ్ అయితే ఫైనల్గా మా కోసం సక్సెస్ చేసింది. ఇక చూసినా లైటర్ లైటర్ అచ్చా లైటర్ అజ్జా లైటర్ ఇద్దరులాగా కలిసిపోయింది. అజ్జా ఏ సక్సెస్ఫుల్లీ వర్క్ అయితే అయింది. ఇక దీన్ని పొయ్యి మీద పెట్టేసి అజ్జా నీళ్ళే కొన్ని అంటే ఇంకా పురుగులు పడుతున్నాయి. ఇప్పుడు అన్న ఒకసారి వేద్దాం. పర్వాయి బయట పర్వాయి జల్దీ లైట్ వేసుకుంటావు బంద్ చెప్తున్నావు. ఇలా ఏం కనబడతలేదు, పురుగు పడుతున్నాయి. ఇలా పురుగులు పడుతున్నాయి, ఏం కనబడతలేదు మాకు. ఇంకొక కొత్త రకం పురుగు అయితే వచ్చింది. ఇదేంటో వెయ్యాలని చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. ఏంటిరా ఇది? అమ్మ ఇతకే చూస్తే ఘోరం కనబడుతుంది. వీళ్ళు కూడా ఘోరంగా కనబడుతుంది. కాళ్ళు లేపుతుంది షాడో ఇంకా అబ్బా అన్న అట్లే ఉన్నా మెస్లకు. ఇంకోటి వచ్చింది లేదు, కొండి పురుగు వచ్చింది. అరే ఉడకొచ్చంట ఏమో చూడు ఒకటి లబ్బిరియో ఉన్నాయి. లబ్బిరియో ఉడకలేరా? ఉడకలే ఇంకా కొద్దిగా మీద మీద సాఫ్ట్ అయింది కానీ లోపల గట్టిగానే ఉంది. అది ఉడికేటట్టు లేదు కానీ మసాలా అయితే వేసేద్దాం, దాంతోపాటు ఉడుకుతుంది. వేసే గమ్మతుంది తెల్లగా. కలర్ రాదు కావచ్చు మరి. కలర్ రాదు. గైస్ నీళ్ళు అయితే గరం అయిపోయినాయి. మన దగ్గర కొన్ని నీళ్ళు ఉన్నాయి, తానికి కొన్ని అయితే ఉంచుకున్నాం. ఒక గంట ఇలా పడ్డది స్పూన్. ఇక అట్లా తీసుడు గిడి కత్తాయి.
అబ్బో ఘోరంగా ఇట్లా మెల్ల పంపు ఇట్లా మెల్ల ఈ గంటున్నాయా ఇదే. సో ఇగో మేమైతే డిన్నర్ రెడీ చేసుకొని తింటుంటే వాళ్ళు మంచిగా టీవీ చూస్తారు. వాళ్ళకి ఏమవుతుంది బంద్ చేస్తారు అయితే మనం ఇలా మ్యాగీ అయింది ఇప్పుడు నీళ్ళు పోతే మ్యాగీ అయిపోతుంది తినుకుంటా చూద్దాం టీవీ ఇలా మాట్లాడు. ఇంటికాడ వాళ్ళు వీళ్ళు చూస్తారు కదా అంటే ఇప్పుడు బంద్ చేసింది కానీ వెనకటి కాలంలో అంటే వాళ్ళ ఇంట్లో పక్కింటోళ్ళు టీవీ పెట్టుకుంటే ఇట్లా వేరే ఇంట్లో ఇట్లా చూస్తోళ్ళు బయట నిలబడి మా పరిస్థితి ఇప్పుడు. ఇంకా పాపం మాకన్నీ ఈ షెల్టరు ఈ గుడిసే ఫుడ్ ఇంత మంచిగా ఉంది కానీ పూర్వలకు అట్లా ఏం లేదు. ఓన్లీ చెక్క గాలి చెట్లు అల్లడే ఉండాలి చెట్లు పుట్టాలి కానీ. దీంట్లో మసాలా ఎట్లా ఇచ్చిండంటే తరిగేసారు మిరపకాయలు అవోటి ఇవోటి చిన్న చిన్న ఇట్లా క్రష్ చేసినట్టు వచ్చినాయి మొత్తం. పచ్చిమిరపకాయలు ఇక మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఉల్లిగడ్డలు కూడా రావచ్చు చిన్న చిన్నవి. మసాలా ప్యాకెట్లు 2-3 అయితే ఇంకొక 2 minutesలో మన పాస్తా రెడీ అయిపోతుంది. ఇక తినేసి ఎట్లా వండుకోవాలని చెప్పేసి ఆలోచించాలి. ఇక మెయిన్ ఏమైనా వస్తుందేమో అవి చూసుకోవాలి. దీంట్లో కంటే ఎక్కువ అటు ఇటు చూసే ఎక్కువ ఉన్నది. చిన్న చెట్టు కొద్దిగా మీద కట్టుకున్నాయి. దీని మీద కూడా ఈడ కట్టట్లేదుగా. దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇలా తీస్తావా నీ నీళ్ళు పారవద్దాం పాటు అజ్జా నీళ్ళు ఏమంటే పారవసరం ఒకటి వచ్చింది ఈత పడుతుంది ఇలా మంచిగా పోయి ఇక పోస్తే మ్యాగీ అవుతుంది. అయితే నా కాలు పెట్టు. నీళ్ళు సరిపోతాయా అమ్మా బరాబర్ అయినాయి. ఇక ఇది ఒక 5 నిమిషాలు పక్కకి వేసేయాలి. తర్వాత అవుతుంది మ్యాగీ. తర్వాత టీవీ తీసుకుంటే తినాలి. ఇక అయితే ఆల్మోస్ట్ రెడీ కావచ్చింది. టేస్ట్ చూద్దాం. దాంట్లో టేస్ట్ చూడడానికి ఏమన్నది ఎట్లున్నది వాళ్ళ మాకు కాదురా. ఇప్పుడు టేస్ట్ ఎందుకు చూస్తుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ టేస్ట్ ఉన్నా లేకున్నా ఉప్పు లేదు కారం లేదండి. ఏర్పడలేదు ఏం లేదని కూడా కొద్దిగా ఊరితేంద్రా. మా సేమ్ టమాటా సూప్ లేకుండా టమాటా సూప్ చేసుకుని పొట్లాలతో అది మంచిగా ఉండకపోను కానీ ఇట్లా సేవ్ చేసుకొని టేస్ట్ చేస్తే అది వేరే ఉంటుంది. వండినోనికి ఒక సాటిస్ఫాక్షన్ అన్నట్టు. క్యారెటే ఉల్లిగడ్డ ఏ గట్టెట్లుంది ఎర్రగా. వండినాం చేసినాం అంతా అయిపోయింది. ఇక నడుము వస్తుంది కూర్చుండి ఇప్పుడు తినడట్లా ఉప్పు అని ఊదాలి చేయగలకుండా చేతులు వేసుకొని తినాలి. ఏం లేదు మరి. ఇది ఒకవేళ మోదు చెట్టు ఏమైనా అయితే మంచిగా పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి. ఇంకా శిల్పకాకులు ఉన్నాయి. ఇవన్నీ కానగాకులు. కానగాకులు తింటారు కదా పెద్దదే. కూరలు మీరు చూడవచ్చు 2 లైట్లు పెట్టుకోర్రు మసలేదు ఏమవుతారు. ఇగో మా మూత చూడుర్రి మా కథ చూడుర్రి. ఏ పూర్స్ ఏ రిచ్ ఏమన్నా ఇస్తారా? ఏమున్నాయిరా ఇదో కవర్ ఇచ్చేసేయి. తిననీకి అంటున్నావు అయిపోయింది మాది. తిననీకి ఏం లేవు అయిపోయా. కమాన్ కట్సమా డిన్నర్ చేద్దామా? ఇప్పుడైతే డిన్నర్ చేస్తున్నాం. ఇయో మీద కడుక్కోవాలి. పొద్దులాగే లీటర్ డబ్బా లీటరే లీటర్ అంతే మరి తప్ప ఎలా వేయాలి. ఇంకా ఉత్తగా కాదు క్రికెట్ మ్యాచ్ చూడడానికి మా దగ్గర ఇగో చిప్స్ అండ్ థమ్స్ అప్. ఇలాంటి పరిస్థితి ఇదివరకు ఏ వీడియోలో రాలే. ఆ రిక్కలు పూరలు ఏమేమి కొడతా ఉన్నారు. అది చెంచలో తీసుకొని ఊరిపోయింది. ఇది మరి నేను అట్నే పెట్టినా. నువ్వేమో ఊరి తీసుకో మంచిగా. ఇంత వాళ్ళ నాకే ఈ పురుగులు బతకనిత్తలేవు గాయస్ మాకు మామూలు. మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది తింటున్నా ఇప్పుడు. అబ్బా కాలుతుందా? 4 కొరుక్కున్నా మస్తు అయింది మ్యాగీ. ఊరుకోండి ఆగబాబు తింటా పెద్దది కలిది.
ఇప్పుడు ఏం చేద్దామంటే అలా అయ్యో మ్యాచ్ నడుతుంది కదా, ఇగో మీకు కనిపిస్తుంది కావచ్చు ఈ చెక్కల మధ్యలో, ఇగో అయ్యో మ్యాచ్ నడుతుంది, ఇగో మొత్తం ఇలా గుర్రకుండా సైలెంట్గా చూసుకుంటా. చూసుడు కాదు, ఛానల్ చేంజ్ చేయరాను, ఒక సినిమా పెట్టమని ఇప్పుడు పెట్టు. ఏ అన్నా, మాకు టీవీ కనబడుతుంది, ఛానల్ అది చేంజ్ చేయాలి. అన్నా మాకు మ్యాచ్ అద్దే మన సినిమా పెట్టు, టీవీ కనబడుతుంది. మ్యాచ్ అదే మన సినిమా పెట్టు, సినిమా పెట్టు రే. మ్యాచ్ నడుస్తుంది కదా ఈడ మనది, ఈ కట్టె సందులకి చూసిరా జింగిడి వాళ్ళు, చూసి మాకు మ్యాచ్ వద్దు ఏదైనా సినిమా పెట్టుర్రి అని అంటారు. కనబడుతున్నా అదిరా మీకు? ఎవరో కనబడుతురుగా ఇండియా ప్లేయర్, జెర్సీ నంబర్ ఐ థింక్ మళ్ళీ ఏమో యాడ్ వచ్చింది బ్లూ కలర్ది, బంద్ చేసిర్రు అడగకుండా అయిపోగా. ఓ మేము చూస్తున్నామని టీవీ బంద్ చేసిర్రు డైరెక్ట్. నువ్వైతే చల్లారిపోతాయి, మీరు పెడతాం మొత్తం పురుగులు పడుతున్నాయి, జల్లి తినాలి. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు అరే అంటే కింద పడుతుందేమో రాత్రి. నాకైతే బొర్రే అలవాట్లేదు, నేను ముందు తెలియదు. అడిగా వెనక కట్టెలు బాగున్నాయి, ఒకవేళ పడ్డా కానీ అవి ఇట్లా ఇస్తారు కానీ కింద పడాడు. కింద పడితే మీరు చూడొచ్చు ఎంత లోతుందో. ఇగో కూరలు వండుకున్నారు, మిడిల్ వాళ్ళు తింటుర్రు సట్టుగా మ్యాగీ, మేమైతే డప్పు కొడుతున్నాం. నా మ్యాగీ అయితే ఒడిచిపోయింది. ఇగో మనోడు ఇంకా తింటేనే ఉండు. ఎంత ఆనం ఉంది అలా, నాకన్నా ఎక్కువ వచ్చిందా? ఆకలి అయితే ఘోరంగా. మన దగ్గర ఇంకా 2 మ్యాగీలు ఉన్నాయి. ఇగో పక్కకైతే పెట్టినా. ఇగో రాత్రి ఇగో అరే ఫ్యాష్ 5 స్టార్ ఉంది ఇంకా మన దగ్గర. 2 చాక్లెట్లు ఉన్నాయి. నాకు ఆకలి అయితే నేను వండుకుంటా, నీకు ఆకలి అయితే నువ్వు వండుకో, సరేనా? సరే, ఇప్పుడే మంచిగా ఘోరంగా తిన్నట్టున్నావుగా. తీరా అందరైతే గాయస్ పన్నారు, మేము కూడా మంటున్నాం. ఇక గుడ్ నైట్. ఫ్యానే మనకున్న ఆపర్చునిటీ అది, ఫ్యానే మంచిగా. మన సామాన్లన్నీ ఒక పక్కకేసి వండుకున్నాడే. స్లీప్ ఎంజాయ్ పడుకుందాం. నీళ్ళు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు నేను నాకు దూపు అవుతుంది, కొన్ని నాకు కొన్ని ఇగో గిన్నె ఉన్నాయి. ఇగో నీళ్ళు అయ్యా మొత్తం అయినా కానీ మ్యాగీకి ఎట్లా రాత్రికి ఎట్లా ఏం చేస్తాం, ఇట్లా అనుకోవాలి ఆకలితో. ఎట్లయినా మన దగ్గర చాక్లెట్లు ఉన్నాయి కదా, తిందాం తీగ ఆకలైనప్పుడు. మేమిద్దరం ఇంత పొడుగున్నాము, గింతే ఉంది. ఇంకే పడతలేదు, కాళ్ళు మీరు కూడా వచ్చి బయటికి బయట పెట్టినాం. చలి పెడుతుంది, వచ్చేద్దరే ఒకటే ఉన్నది, ఏం అర్థమైతలే. బాయ్ బాయ్, టాటా, సీ యూ. రాత్రి వండుకునేటప్పుడు చలి పెట్టలేదు, కానీ ఓ రాత్రి చలి స్టార్ట్ అయింది. మా నాన్న నిద్ర పడతలేదు, ఎప్పుడు తెల్లారుతుందా అని వెయిట్ చేస్తాం. ఆల్మోస్ట్ తెల్లారుతుంది. ఇక మీరు చూడొచ్చు, ఇక్కడ అటు సైడ్ ఎండ వస్తుంది. ఎండ వచ్చిందంటే మన ఛాలెంజ్ ఖతం అయిపోతుంది. ఆ ఎండ మనకు కనబడాలి, మెయిన్ అది. సెకండ్ మీరు చూడొచ్చు, రాత్రి ఎంత చీకటి ఉండి ఏం కనవాలే కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎర్లీ మార్నింగ్ భలే ఉంది. వీళ్ళు వేసేటట్లేడు, నా దగ్గర నుంచి అంతా గుంజుకున్నాడు, మంచిగా నిండా కాపుకున్నాడు. కుక్కర్ నీర మెయిన్ నడుము పోయింది. దీన్ని చక్కగా వండుకోరాక బయటకైనా మంచిగా సాపుకొని అంటేనేమో అటు ఇటు మెస్లు వస్తుండే, ఎటు లేదు, ఏడ కింద పడుతున్నాను అదొక భయం. వాళ్ళు మంచిగా వండుతున్నారు, ఇద్దరు నలుగురు రిచ్ వాళ్ళు, మంచిగా హై బడ్జెట్ వాళ్ళకి మంచిగా వండుకొస్తుంది. వాళ్ళు కూడా మంచిగా వండుకున్నట్టు. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇంత ఇంకా మేలుకి వచ్చింది. దోమల విషయం అయితే లేవు, మొత్తం ఘోరంగా ఆడుతున్నాయి. మనోడు ఫస్ట్ టైం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్.
మొత్తం చలి పెట్టింది కావచ్చు ఘోరంగా, దగ్గుతుండే. మీరు ఇంకా బ్యాక్ సైడ్లో చూడవచ్చు, మొత్తం ఎర్ర అయిపోయింది మొగులు మొత్తం. ఇక కొద్దిసేపు అయితే ఎండ అయితే వచ్చేస్తుంది, మన ఓవర్ నైట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవుతుంది. పండుకుంటే చలి పెడుతుంది ఘోరంగా, దోమలతోనే ఇట్లా కూర్చోవాలి ఇక ఎండ వచ్చేదాకా. యశ్వంత్ లేవలే ఇంకా? చలి పెడుతుంది. మేలుకి వచ్చిందా రాత్రి? దోమలు మొత్తం కొట్టుకుని నీ శ్రద్ధలు రావు, మొత్తం దోమలు వెళ్ళి లోపలికి. చలి పెడుతుంది ఫస్ట్ ఘోరంగా. పండుగ సరే దెబ్బకి నాకైతే మొత్తం దగ్గుతున్నా. అప్పంచే తుమ్మే దుమ్తుండు, దగ్గుతుండు. కొద్దిసేపు అలా టైం లాప్స్ పెట్టి కూర్చొని ఫెరరో రోచర్ ఆల్రెడీ 2 పెట్టినావు నాకు ఇవ్వకుండానే చెప్పకుండా. ఫెరరో రోచర్ 2 తిన్నాం. ఈ చిప్స్ తింటున్నా, బనానా చిప్స్ రాత్రి మిగిలినాయి. మెల్లగా వేసిండి తింటేనే ఉండు. ఆకలి అవుతుంది, మరి ఏం చేయాలి నేను? ఇంకో అలా ఏమో దానికన్నా ఒకప్పుడు ఇదేనా ఏమనిపిస్తుంది, ఈ కవర్ల వల్ల జరగ ఉన్నది మనకి. వాళ్ళకు మళ్ళీ ప్లస్ గడ్డి ఉంది, గడ్డి మంచి పడి మొత్తం చల్ల వస్తుంది వాళ్ళకి. ఇంకా మనకి ఏది ఉండదు, ఇక పైన మొత్తం ప్యాకప్ సైడ్కి పైన చుట్టూ. కానీ అయినా జర చల్లే ఉంది నాకు. మంచిగా ఇవ్వకుండా మొత్తం కప్పుకున్నా పెద్దది. నువ్వు కప్పుకోవద్దా అన్న నేను? నువ్వు కూడా కప్పుకోవాలి. చుట్టుకుండి చలి పెడుతుంది. ఇక్కడ మొత్తం గ్యాస్ పోయి అయితే సెట్ చేసినాం. నైట్ అంటుకోలే కదా ఈ గ్యాస్, అంటుకోలే అంటున్నా, దాన్ని ఆగలే కదా, ఇప్పుడు కొంచెం వంకర వేసి పెట్టినాం. మంచిగా ఆగింది, కాపుకుంటున్నాయి మేము చలికి. మీరు ఇక్కడ సైడ్ చూడొచ్చు, మొత్తం వరి పైన మొత్తం మంచు పడదు. మంచు మన వాళ్ళు ఇంకా లేవలేదు, పూర్వోళ్ళు ఇంకా లేచరు లేవలేదు. వాళ్ళకి అసలు పండుకొని జాగలేదు అసలు. ఫస్ట్ వాళ్ళు అంతే కనబడతలేరు, ఈ రిచ్ వాళ్ళు కనబడతారు కానీ వాళ్ళు అడ్డం కనబడతలేరు. సో ఫైనల్గా మా ఓవర్ నైట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దిగుతున్నాం ఇక. ఇట్లా బయటకు చూసిన మన సూర్యుడు అయితే వచ్చేసిండు. సూర్యుడు వచ్చిండు, మన కంప్లీట్ అయిపోయింది ఓవర్ నైట్. ఇంకా తింటూనే ఉన్నావు కదా. మన వాళ్ళు ఇంకా లేవలేదు, వాళ్ళు పూర్వలు లేసూరు లేవలేదు ఇంకా. రిచ్చలో సూర్యుడు వచ్చేసిండు. వాళ్ళు లేచిరు కానీ పూర్వలు వీళ్ళు లేస్తలేరు. ఇక కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక పోవచ్చు. మనం కంసర్ తీసుకున్నాం. గులాబ్ జామ్ ది గుంజుకొచ్చినా బయట గుంజుకొచ్చినా లేస్తలేరు. మా ఏం లేకుండా అన్ని సట్టుగా తిన్నారుగా. తావు ఆర్డర్ ఉన్నాయా? రూపాయి అవుతుంది ఘోరంగా. ఎర్లీ మార్నింగ్ గాయస్, ఇక్కడి నుంచి వ్యూ చూడండి. తెల్లారింది. నిజంగా ఎంత మంచిగా నిద్ర పట్టిందంటే ఒక్కసారి కూడా మేలుక రాలేరా. మేలుకు వచ్చిందారా? ఏం దొరికిందిరా? ఈ జింగిడిగాలు వాళ్ళ దాంట్లోకి వచ్చి మా దాంట్లో ఒకటి ఎరుకొని తింటారు. మంచిగా నిద్ర పట్టిందిరా. లోపలికి వెళ్ళి బయటకి ఎత్తుకొచ్చుకోలేదు. మీది కాదు ఇక
ముఖమన్నా అడిగి రారా ఏమో తింటుర్రు కాదురా ఈదిరా మీరు అట్లా ముఖం కూడా కడగలేమో ఎత్తునే ఉన్నారా అంతే జింగిడీస్. సో ఫైనల్లీ గైస్ ఇది మేము చేసిన చెట్ల పైన ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఇది. అండ్ ఎట్లా అనిపించిందిరా ఫస్ట్ టైం సలిపెట్టిందా? మీకే సలిపెడితే మా పరిస్థితి ఎట్లుండాలి? దోమలతోని పండుకురాలే అసలుకి అన్నాడు తెల్లారే ముంగడ అన్నాడు. నార్మల్ గా ఉంది కానీ కొంచెం లైట్ గా ఒక్కసారి కూడా మేల్క రాలేదు. మా తెల్లారంగా తెల్లార ముందర మేల్కొస్తే కెమెరా సెట్ చేసి పన్నాము. మంచిగా నిద్ర పట్టింది హెచ్చ. సో ఫైనల్లీ గాయ్స్ ఇది ఈరోజు ఓవర్ నైట్ ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.